Hi, welcome to part 2 of Diabetic Diet 5 Thumb Rules. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ 2 రూల్స్ డిస్కస్ చేసాం కదండి. కమింగ్ టు రూల్ నెంబర్ 3. అవాయిడ్ యాడెడ్ షుగర్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే ఏంటి? మనం స్వీట్స్ అనేవి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలండి. అండ్ ఈవెన్ టీ అండ్ కాఫీలో కూడా యాడ్ చేసుకునే షుగర్ మీద కొంచెం కంట్రోల్ ఉండాలి. అలాగే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా వీటిలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కాకుండా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏవైతే ఫుడ్ తీసుకున్నప్పుడు షుగర్స్ లెవెల్స్ సడన్గా పెరుగుతాయో వీటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటారు. అంటే మనకి ఫ్రూట్స్లో మ్యాంగో, వాటర్మిలన్, పైనాపిల్, గ్రేప్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అనేవి అంటే యాపిల్, ఆరెంజ్, గ్వావా, బెర్రీస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడాలి. అండ్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ని హోల్గానే తీసుకోవాలండి, జ్యూసెస్ లాగా కాదు. ఎందుకంటే జ్యూసెస్ చేసినప్పుడు చాలాసార్లు పల్ప్ తీసేస్తాము, సో ఫైబర్ పోతుంది అండ్ యాడెడ్ షుగర్స్ వస్తాయి. దీనివల్ల కూడా షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. ప్రాసెస్డ్ ఫుడ్, మైదా లేదా సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఆయిల్ ఫుడ్స్ కానీ డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి. అండ్ ఈవెన్ నాన్ వెజ్లో అయితే రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ లాంటివి. కమింగ్ టు రూల్ నెంబర్ 4. కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ని యాడ్ చేయడం. అది సపోజ్ రైస్ అండ్ రోటీ లాంటివి తీసుకుంటున్నాం అనుకోండి, దాంతోపాటు కూరగాయలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం. అండ్ ఈవెన్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ కాకుండా దాంతోపాటు కొన్ని నట్స్ కానీ, సీడ్స్ కానీ, గుడ్డు కానీ ఏమైనా యాడ్ చేయడం. దీంతో అబ్జార్ప్షన్ కొంచెం డిలే అవుతుంది, షుగర్ స్పైక్స్ కొంచెం తగ్గుతాయి. రూల్ నెంబర్ 5. డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అండి. అంటే మనం ఒక ప్లేట్ని హాఫ్గా డివైడ్ చేస్తే దాంట్లో ఒక హాఫ్ అంతా నాన్ స్టార్చీ వెజిటబుల్స్ ఉండాలి. అంటే మనకి దుంపలు లాంటివి కాకుండా నార్మల్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మిగిలిన హాఫ్లో మళ్ళీ హాఫ్ చేసి అంటే ఒక పావులా భాగం వరకు కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ రోటీ కానీ ఏది తీసుకుంటే అది. అండ్ మిగిలిన పావులా భాగంలో మనకి లీన్ ప్రోటీన్ ఉండాలండి. అంటే వెజిటేరియన్ డైట్లో అయితే పప్పు దినుసులు కానీ, టోఫు, పన్నీర్ లాంటివి. నాన్ వెజిటేరియన్ డైట్లో అయితే లీన్ మీట్ లేదా గుడ్డు లాంటివి. సో ఇలా తీసుకున్నప్పుడు మీ డైట్ హోల్సమ్గా ఉంటుంది, ఎక్కువ షుగర్ స్పైక్స్ రాకుండా కూడా మనం ఆపగలం. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.